ఎవరమ్మా వాళ్ళు? ఎవరో తెలీదు, ఎందుకో తెలీదు. అన్యాయంగా కళ్ళల్లో పెట్టి పెంచుకున్న అజయ్ని నా కళ్ళ ముందు చంపేశారా? వాళ్ళకి ప్రాణం అంటే విలువ లేదు, మనుషులంటే లెక్కలేదు. మనుషుల్ని చంపే మృగాలకి బతికే హక్కు లేదు గౌతమ్. చంపే అమ్మ మాటల్లో వాళ్ళని చంపాలనే కసి కోపం తప్ప వాళ్ళ వివరాలు ఏమీ తెలియలేదు. చిన్న క్లూ అయినా దొరుకుతుందేమోనని ఆ చోటుకు మళ్ళీ వెళ్ళి వెతికాను. అక్కడ అజయ్ ఫోన్ దొరికింది. ఆ ఫోన్లో నుంచి తీసిన డేటాలో తమ్ముడిని చంపిన వాళ్ళని చూశాను. వాళ్ళెవరని, ఎక్కడ దొరుకుతారని కలకత్తా మొత్తాన్ని ప్రశ్నించా. ఎవరిని అడిగినా ఒకటే సమాధానం, తెలీదు తెలీదు. వాడి మాటల్లో నా టార్గెట్ పేరు దాదా అని. వాణ్ణి చంపడమే కాదు, కనీసం పట్టుకోవడం కూడా కష్టమని తెలిసింది. ఏ సెకండ్ ఎక్కడుంటాడో తెలియని దాదాకి హైదరాబాద్లో ఉన్న పప్పితో లింక్స్ ఉన్నాయని తెలిసింది. నా పగకి నా ప్రేమ హెల్ప్ అయింది. నందిని వాళ్ళ ఫాదర్ని కలిశాను. అతని దృష్టిలో ప్రేమ కోసం, నా దృష్టిలో పగ కోసం వేటాడటం మొదలుపెట్టాను. ఇంత జరిగినా నాతో ఒక్క మాట కూడా ఎందుకు చెప్పలేదు? చంపడానికి ధైర్యం వచ్చింది కానీ మీతో చెప్పడానికి మాత్రం రాలేదు నాన్న. వాడు రాడు, మనకిక లేడు అని మీతో ఎలా చెప్పేది నాన్న? నాకు తెలియకుండా గుండెల్లో దాచుకున్నారంటే టెన్షన్ పడి నా గుండె అయిపోతుందనా? అది కాదు పిచ్చిదానా, మీరింత ప్రాణంగా చూసుకుంటుంటే నా ప్రాణానికి ఏమవుతుంది? ఏం కాదు, ఓకే. అజయ్ వాడు చావలేదే. వాళ్ళ అన్నయ్య చంపే ప్రతి చావులోనూ బతికే ఉన్నాడు, బతికే ఉంటాడు. వాడు చావలేదు, వాడు చావలేదు. చెడు వినకు, చెడు చూడకు, చెడు మాట్లాడకు అని గాంధీజీ చెప్పాడు. చెడు నిర్మూలించాలని గౌతమ్ చెప్పాడు. నన్ను రప్పించడానికి చాలా ట్రై చేశావురా. నా రైట్ హ్యాండ్ని చంపావు, నా తమ్ముణ్ణి చంపి నా బేటాని బ్లాక్ చేశావు. రూట్ మ్యాప్ వేసి నా రూట్లన్నీ క్లోజ్ చేసి దాదానే లైన్లోకి తెచ్చావు. ఇవన్నీ నాకెలా తెలుసని కన్ఫ్యూజ్ అవుతున్నావా? తెలుసుకున్నారా? గేమ్ బాగా ఆడావురా. నేను కూడా ఆడాలిగా. ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి ప్రాణంతో ఉందా లేదా? రా రా రా, టైం లేదు. గేమ్ స్టార్ట్స్ నౌ. నువ్వు రా 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 అని పిలుస్తుంది నన్ను కాదురా, నీ చావుని. నీ కన్ను ఎంతమందిని చూడగలదో అంతమందిని దింపు. కత్తి, గన్ను, బాంబు ఏ వెపన్ వాడతావో వాడు. స్కెచ్లు వేసుకో, ప్లానులు గీసుకో, నీ ఎక్స్పీరియన్స్ అంతా యూజ్ చేసుకో. నాకు కొనకా. నీకు ఆ దేవుడు షెల్టర్ ఇచ్చినా సరే ఈ రోజు నీ చావు ఫిక్స్డ్ రా.
నందు నన్ను భయపెట్టినోడు నా కాళ్ళ కిందన్నాడు. ఇప్పుడు ఫోటో తీయండిరా. छोटू छोटू बेटा छोटू 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 కథ నందు.